ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తవైన యేసుప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మా ప్రభు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుప్రభువారి జీవం కలిగిన పరిశుద్ధమైన నామములో మీ నివాస స్థలమైన తేజోమహిమ నిలిచిన పరిశుద్ధాలయములో చేరి మిమ్మల్ని స్తుతించి పూజించడానికి మాకిచ్చిన మరొక నూతన దినాన్ని బట్టి వందనాలు. నూతన ఆయుష్ను బట్టి స్తోత్ర. రాత్రంతా కాపాడి మా ఊపిరి మాలో ఉంచి ఆయన ప్రభా సజీవుడు అయిన మిమ్మల్ని స్తుతించటానికి, నీ మాటలు వినటానికి ఇచ్చిన శుభదినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రతిదినం ప్రతి నిమిషం మీ ద్వారానే జీవిస్తూ ఉన్నాం. దేవా, జ్ఞాపం చేసుకోండి. ఒకప్పుడైతే ఈ లోకంలో దుష్టులముగా దుర్మార్గులంగా జీవిస్తూ వచ్చాం. పాపానికి మరణానికి పాత్రులంగా జీవించాం. అలాంటి మమ్మలను కరుణించి పాపము నుంచి వేరుపరిచి ఆయన మా కళ్ళు తెరిపించి ప్రభా మిమ్మల్ని గుర్తుపట్టే గొప్ప ధన్యత ఇచ్చినందుకు స్తోత్రాలు. అయినా మరి ఉదయకాలం మాకు కావలసిన మీ మాటలు ప్రసాదించండి. మీ మాటల్లో శాంతి ఉంది, మీ మాటల్లో సమాధానం ఉంది, మీ మాటల్లో నిరీక్షణ ఉంది. నాయన అటువంటి మాటలను మీరే మాకు ప్రసాదించండి. మీ మాట మా జీవితాన్ని మాకు చూపించేదిగా ఉంది. మేము ఎలాగున్నామో, ఏ విధంగా బ్రతుకుతున్నామో మాకు చూపించే నీ వాక్యం మాకు ప్రసాదించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హృదయం అర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి హృదయం అర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి పాప భారము మోయన్ వచ్చనేసు జగతిన్, పాప భారము మోయన్ వచ్చనేసు జగతిన్, పాపుల పాపము తొలగించుటకు, పాపుల పాపము తొలగించుటకు నీచ జీవము నీచెన్, నీచ జీవము నీచెన్. హృదయం అర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి ఆశ్చర్య పరలోక ప్రేమ పాపుల మగు మనకే, ఆశ్చర్య పరలోక ప్రేమ పాపుల మగు మనకే. తిరిగి వెళ్ళకు పాపము నాకు, తిరిగి వెళ్ళకు పాపము నాకు, నిలువకు పాపములో, నిలువకు పాపములో. హృదయం అర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం, అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం. కాపాడు మా జీవితమూల, కాపాడు మా జీవితమూల, ఇది ఏ మా వినతి, ఇది ఏ మా వినతి. హృదయం అర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి హృదయం అర్పించెదము ప్రభునకు
స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్న వాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. మనలో ఎవరున్నారు? లోకములో ఎవరున్నారు? దేవుడు తన పిల్లలైన వారిని ఉద్దేశించి ఈ మాటలను జ్ఞాపం చేస్తున్నారు. మీలో ఉన్నవాడు దేవుడు, లోకంలో ఉన్నవాడంటే సైతానుడు, దేవునికి విరోధమైన వాడు. లోకములో ఉన్నాడు, మనలో దేవుడు ఉన్నాడు కనుక మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. కాబట్టి మనలో ఉన్నవాడు గొప్ప దేవుడు ఉన్నాడు అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. గొప్ప దేవుడు మనలో ఉండి మనకి ఈ విధంగా సహాయం చేస్తున్నాడు. 147వ కీర్తన 5వ వచనములో, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. కాబట్టి గొప్ప దేవుడు తన బిడ్డలకు శక్తినిస్తాడు. దేవుడు తన శక్తిని ఇవ్వటానికి మనలోకి వచ్చాడు. మనలోకి వచ్చి తన శక్తిని మనకి ప్రసాదిస్తాడు. ఆయన శక్తి చేత మనము సైతానుని, వాని క్రియలను జయించటానికి సహాయం చేస్తాడు. దేవుని శక్తి లేకుండా ఒక మనిషి పాపాన్ని జయించలేడు, లోకాన్ని, లోకాశలను జయించలేడు. మానవ శక్తితో, మానవ పద్ధతులతో మానవుడు పాపాన్ని తీసేసుకోలేడు, జయించలేడు. కాబట్టి దేవుడు గొప్పవాడు. ఆ గొప్ప దేవుడు తన బిడ్డలకు శక్తిని ఇచ్చేవాడు. కాబట్టి ఎంత గొప్పవాడంటే శక్తినిచ్చి ఆయన శక్తి చేత మనల్ని నడిపించేవాడు. అందుకనే దేవుని శక్తి, దేవుని యందున్న వారికి దేవుని శక్తి ఆయనలో ఉంటుంది. క్రీస్తునందు ఆయన యందు బలవంతులై ఉండుడి అని దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు. రెండవదిగా, ఆయన గొప్పవాడు, మనలో ఉన్నవాడు, మనకి జ్ఞానంనిస్తాడు. ఆయన జ్ఞానం నాకు మితి లేదు, జ్ఞానమును ఇచ్చేవాడు. దేవుని గురించినటువంటి జ్ఞానమును మనకి ప్రసాదిస్తాడు. పరలోక సంబంధమైన జ్ఞానమును దేవుడు మనకిస్తాడు. ఒకప్పుడు జ్ఞానం లేకనే ప్రవర్తించాం, జ్ఞానం లేకనే జీవించాం, అజ్ఞానులుగా జీవిస్తూ వచ్చాం. అయితే దేవుడు మన దగ్గరికి వచ్చి, మనలోకి వచ్చి మన కళ్ళు తెరిపించినాడు, జ్ఞానం ఇచ్చాడు. దేవుని గురించినటువంటి జ్ఞానం, సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకునే జ్ఞానం దేవుడిచ్చాడు. కాబట్టి జ్ఞానాధారము దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుని గురించిన జ్ఞానము కలిగి ఉండటమే గొప్ప ఆశీర్వాదం. ఈ లోకములో ఎంత చదువుకున్నా ఏమున్నా దేవుని గురించిన జ్ఞానం లేకపోతే మరి ఆ మనిషి జీవితం వ్యర్థం. కాబట్టి జ్ఞానం లేకనే నశించిపోతున్నారని దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు.
మూడవదిగా మనం చూస్తే మీలో ఉన్నవాడు ఎలాంటి వాడు? ఆయన మనకి అధికారం ఇచ్చాడు. మీరు వారిని జయించి ఉన్నారు. కాబట్టి మనకి దేవుడు అధికారం ఇచ్చాడు. సైతాని కార్యాలు జయించేటువంటి అధికారం ఇచ్చాడు. కాబట్టి యేసు ప్రభు నామములో అధికారం ఇవ్వబడింది. కాబట్టి ఆయన నామములో మనం అడిగితే ప్రార్థనకి సహాయం చేస్తున్నాడు, ఉత్తరం ఇస్తాడు. కాబట్టి దేవుడు మనకి అధికారం ఇచ్చాడు. మీలో ఉన్నవాడు ఎంత గొప్పవాడంటే మీకు అధికారం ఇచ్చాడు. అధికారముతో మనము, దేవుడిచ్చిన అధికారముతో మనం ఈ లోకంలో జీవించాలి. దేవుని కొరకై సైతాని కార్యాలు అయిపరచాలి. కాబట్టి మీలో ఉన్నవాడు ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. గొప్పవాడు ఆయన. గొప్పవాడు శక్తినిస్తాడు, జ్ఞానం ఇస్తాడు. ఆయన అధికారం ఇచ్చాడు. లోకంలో ఉన్నవాడు అంటే సాతానుడు, ఓడిపోయిన వాడు, నరకానికి పాత్రుడు, మనుషులను పాపం చేయడానికి ప్రేరేపించేవాడు, మనుషులను అల్లరి చేయడానికి ప్రేరేపించేవాడు, కుటుంబాలని పాడు చేసేవాడు. కాబట్టి వాడు అల్లరికి కర్త. వాడికి అగ్నిగుండము, పాతాళము సిద్ధముగా ఉంది కనుక, టైం దగ్గరికి వచ్చింది కనుక వాడు లోకంలో విస్తారముగా తిరుగుతున్నాడు. కాబట్టి కుటుంబాల్లో శాంతి లేకుండా, దేశంలో, ప్రపంచంలో శాంతి లేకుండా చేస్తున్నాడు. కనుక లోకంలో ఉన్నటువంటి సైతానుని జయించటానికి తన బిడ్డలకు శక్తినిచ్చేవాడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆ కొంత గొప్ప దేవుడిని బట్టి మనం స్తుతిస్తాం. ఆ గొప్ప దేవుడి ద్వారా మనం ఈ లోకంలో జీవించాలి. ఆ విధంగా దేవుడు మనకి సహాయం చేయాలి. ప్రేమగల తండ్రి, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడని మాట్లాడుతూ వచ్చారు. నేను ఎంత గొప్పవాడువో మాకు జ్ఞాపం చేశారు. మీ గొప్పతనాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నాయన, మీరు శక్తినిచ్చేవారు, జ్ఞానం ఇచ్చేవారు, అధికారం ఇచ్చేవారని మాట్లాడుతూ వచ్చారు. జ్ఞాపకం చేసుకోండి. మాలో ఉండటానికి మీరు ఇష్టపడినందుకు ఇస్తారు. మాలో ఉండి మమ్మల్ని శక్తిమంతులుగా చేయడానికి ఇష్టపడ్డారు. అందుకొరకే మాలో ఉండడానికి, మమ్మల్ని పరిశుద్ధులుగా చేసుకోవడానికి రక్తమంతా చిందించారు. మీ రక్తము ప్రతి పాపం నుండి విడిపిస్తుంది. దాన్ని బట్టి స్తోత్రం. మలేషియా రాష్ట్రాన్ని, గ్రామాన్ని, అధికారులను రక్షించుకోండి. అనారోగ్యంగా ఉన్న వారిని, హాస్పిటల్లో ఉన్న వారిని స్వస్థపరచండి. పాప బంధకాల్లో ఉన్న వారికి విడిపించండి. నెమ్మది లేని వారికి నెమ్మది ఇచ్చండి. విధంగా ఈ దినమంతట్లో మీరే నడిపించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడైండి కాపాడును గాక. ఆమేన్.